బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే టీమ్ ఇండియా భావనతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. దీంతో ఈ సమావేశం ప్రత్యేకంగా నిలవనుంది. ఇన్క్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ 2027 థీమ్తో ఇవాల్టి నీతి ఆయోగ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పౌర సమగ్ర శ్రేయస్సు, పారిశ్రామికతో పాటు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు నీతి ఆయోగ్ ప్రకటన విడుదల చేసింది. వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుని శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ ప్రకటన పేర్కొంది. దేశవ్యాప్తంగా పారిశ్రామికతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన చర్యలపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత గవర్నెన్స్, కేంద్ర రాష్ట్రాల సమన్వయం ద్వారా అమలు దిశగా రోడ్ మ్యాప్ రూపొందించనున్నారు. అలాగే 2025 డిసెంబర్లో జరిగిన 5వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశ సిఫారసులపై కూడా చర్చ జరగనుంది. ఇందులో బాల్య విద్య, స్కూలింగ్, స్కిల్లింగ్, ఉన్నత విద్యతో పాటు క్రీడలు మరియు సహపాఠ్య కార్యక్రమాల అభివృద్ధి అంశాలు ఉన్నాయి. మొత్తం మీద దేశ సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కీలక వేదికగా ఇవాళ జరిగే 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిలవనుంది.